హాయ్ హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ అగైన్ అవర్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీకు అందరూ తెలిసి మనకు గత 3 నెలల నుంచి మనకు విపరీతమైన ఎండలు అయితే మనకు వాతావరణం అయితే మనకు ఇబ్బంది కలిగిస్తుంది. ఫ్రెండ్స్, ఈ వీడియోలో ఒక ట్రిక్ అయితే చెప్తాను. మీ దగ్గర ఒక టేబుల్ ఫ్యాన్ అయితే జస్ట్ ఒక ట్రిక్ ఉపయోగించి మనం ₹1 ఖర్చు లేకుండా మనకు అట్లీస్ట్ మ్యాక్సిమం మనకు ఒక కూలర్లో వచ్చేటువంటి ఒక చల్లటి గాలి ఏ విధంగా అయితే మనకు ఒక కూలర్లో అయితే ఒక చల్లటి గాలి అయితే మనకు వస్తుందో ఆ విధంగా అయితే మనకు ఈ ఫ్యాన్తో మనం అయితే ఆ గాలిని మనం తీసుకోవచ్చు. మనకు జస్ట్ ఒక చిన్న ట్రిక్ కనుక ఉపయోగిస్తే ఫ్రెండ్స్, ఆ ట్రిక్ ఏమిటంటే నేను ఈ వీడియోలో చివరిలో చెప్తాను. ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి. అలాగే ఛానల్ని ఫస్ట్ టైం చూస్తాను, ఛానల్ మర్చిపోకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఇది వచ్చేసి వీగార్డ్కి సంబంధించినట్టు ఒక కొత్త బ్రాండ్ న్యూ ఫ్యాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఈ అసెంబుల్ అయితే చూద్దాం. మనకు ఏ విధంగా నేను అసెంబుల్ చేశాను. ఈ విధంగా ఆల్రెడీ మీ దగ్గర ఒక ఫ్యాన్ ఉంటే ఆ ఫ్యాన్కి మీరు యూజ్ చేసుకోవచ్చు. ఈ ట్రిక్ అయితే చూడండి ఫ్రెండ్స్, ఇది ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టేబుల్ ఫ్యాన్ అసెంబుల్ చేసినటువంటి ఒక విధానం. ప్రతి ఒక్కరికి మనకు ఈజీగా మనం మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. ఇది వచ్చేసి మనకు గైడ్ లైన్ మనకు ఎలా మ్యానుఫ్యాక్చర్ చేసుకోవాలి, ఎలా మనకు లోపల ఒక బుక్ ఉండేది, అది చూసుకుని మనకు ఈజీగా అయితే మ్యానుఫ్యాక్చర్ చేసుకోవచ్చు. యాక్చువల్లీ ఇది వచ్చి కొత్త ఫ్యాన్ ఫ్రెండ్స్. మా ఇంట్లో బాక్స్ ఉంది. జస్ట్ నిన్ననే ఇది బాక్స్ ఓపెన్ చేసి ఈ ఫ్యాన్ ఆన్ చేస్తే నాకు కూల్ ఎయిర్ లేకపోతే జస్ట్ చిన్నప్పుడు మేమైతే ఒక ట్రిక్ అయితే ఉపయోగిస్తున్నాము. అది మా పెద్దవాళ్ళు అయితే చూపిస్తున్నారు మాకు. ఆ ట్రిక్ నాకు గుర్తొచ్చి వెంటనే నాకు ఈ టేబుల్ ఫ్యాన్ ఫిక్స్ చేసిన తర్వాత నాకు అది ట్రై చేసి మీతో నేను షేర్ చేసుకుందాం అనేసి ఆ ఉద్దేశంతో నేను వీడియో నేను చేసి మీతో నేను యూట్యూబ్లో పెడతాను. సో ఫ్రెండ్స్, 100% గ్యారంటీగా మనకు ఈ వర్క్ అయితే మాకు చాలా కూల్ గాలి అయితే ఇస్తుంది. అలాగే జస్ట్ 1%కు 2%కు అయితే మనకు 2-3 అయితే మనకు గాలి దగ్గర ఉంటే మనకు చాలా కూల్ ఎయిర్ అయితే మనకు వస్తుంది. మరీ కూల్ అయితే మనకు రాదు. ఎయిర్ అయితే మనకు రూమ్ అంతా కూల్ అంత ఎయిర్ అయితే రాదు. ఒకసారి ట్రై చేసి చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు ఒక టేబుల్ ఫ్యాన్తో చల్లటి గాలి కనుక మనం తీసుకోవాలనుకుంటే మనకు ఫస్ట్ ఆఫ్ ఆల్ కావాల్సినటువంటి ఇలాంటి ఒక గోను సంచి ఒక పీస్ అయితే కట్ చేసుకోవాలి. ఒక స్క్వేర్ టైప్లో మీరు చూడొచ్చు. నేనైతే ఈ విధంగా అయితే కట్ చేసుకున్నాను. చూడొచ్చు మీరు. ఈ గోను సంచి ఒక పీస్ అయినా కానీ లేకుంటే ఒక కాటన్ క్లాత్ కానీ కొనుక్కొని జస్ట్ మనకు చేయాల్సిన ఒక చాలా సింపుల్ ట్రిక్ ఫ్రెండ్స్. జస్ట్ మనకు ఇది వచ్చేసి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు నీళ్ళలో తడిపించుకోవాలి. జస్ట్ దీనిపైన జస్ట్ ఏదైనా ఒక బాల్ తీసుకునేసి మనకు ఏదైనా ఇది వచ్చేసి ఒక 2 to 3 minutes మనకు నీళ్ళలో కనుక తడిపించేసి చూడొచ్చు ఫ్రెండ్స్. ఏ విధంగా అయితే మరి నా గోను సంచి అయితే నేను నీళ్ళలో తడిపించేసి ఈ విధంగా అయితే కట్టినాను. ఇదైతే నాకు లెంత్ ఎక్కువ అనిపిస్తుంది గోను సంచి. కాకపోతే మీరు సైజ్ బట్టి నేను కట్ చేసుకోవచ్చు. నా ఫ్యాన్ సైజ్ ఎంత ఉంటుంది అనేసి ఒకసారి మనం ఈ ఫ్యాన్ ఆన్ చేసి చూద్దాం ఫ్రెండ్స్. మనము ఇప్పుడు చూడొచ్చు ఫ్రెండ్స్, మనకు నిజంగా అయితే చాలా కూల్ ఎయిర్ అయితే మనకు బయటకు వస్తుంది. ఒకసారి ట్రై చేసి చూడండి, మీరు ఇంట్లోనే మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్. చెప్పాలంటే నిజంగా చాలా కూల్ ఎయిర్ అయితే మనకు వస్తుంది. కాకపోతే ఈ గోను సంచి అయితే నేను ఎక్కువ లెంత్ అయితే ఎక్కువ కట్ చేసేసాను.